రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారుల ఎదుట ఇవాళ ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒకరు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు చేయడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం విచారణను అధికారులు వేగవంతం చేశారు. జూన్ 1న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విచారణ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సంగీత, ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మనకు తెలుసు, గడిచిన కొన్ని నెలలుగా ఈ యొక్క కేసు నడుస్తా ఉంది. డిసెంబర్ 18న సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన దర్యాప్తు సిట్ ఏర్పాటు చేశారు ప్రభుత్వము. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీ అవుతున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాల్సిందిగా ఇవాళ నోటీసులు ఇవ్వాలంటే సెక్షన్ 160 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. తన వాగ్మూలాన్ని ఇవాళ నమోదు చేయడానికి ఇది రెండోసారి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇచ్చారు, ఇది రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు బంజారాహిల్స్ లో ఉన్న కమాండింగ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న ఆఫీస్ కు రమ్మని నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నట్టుగా మనకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ రోజు హాజరవుతున్నారు. వీళ్ళిద్దరు కూడా సిట్ విచారణకు తమ వాంగ్మూలము, ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, మీ ఫోన్లు ఎక్కడున్నాయి, ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద ఆ దర్యాప్తు బృందం ఈ రోజు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే 6 మంది నిందితులను ఈ కేసులో చూపెట్టారు సిట్ వాళ్ళు. 4గురిని అరెస్ట్ చేశారు. ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, భుజరంగరావు, తిరుపతి అన్న ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. సో మొత్తం మీద సిట్ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది. మరికొద్ది రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటి వరకు 400 మంది, దాదాపు 400 మంది సాక్షులను విచారించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. 2500 ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా సిట్ గుర్తించింది. దీని మీద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా కోర్టులో సబ్మిట్ చేయడానికి ఒక పెద్ద భారీ ఛార్జ్ షీట్ ను, దాదాపు చాలా పెద్ద ఛార్జ్ షీట్ ను ఇవాళ కోర్టులో సబ్మిట్ చేయడానికి ఈ తుది మెరుగులు దిద్దడానికి సిట్ రెడీ అవుతుంది. అందులో అనిరుద్ రెడ్డి హాజరవుతున్నారు. అయితే రాజ్ కుమార్, ఈ కేసుకి సంబంధించి మరింత రాజకీయ నేతల పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళని విచారణ చేశారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది కంప్లైంట్ చేశారో వాళ్ళు కూడా, బండి సంజయ్, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా వాంగ్మూలం రికార్డ్ చేశారు, విచారణ చేశారు. సో ఇప్పటి వరకు అయితే పొలిటికల్ రీసెంట్లీ కూడా రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన అనుచరుడు, సీఎం కు అత్యంత సన్నిహితుడు శ్రీరామ్ రెడ్డి కూడా ఇటీవల హాజరయ్యారు. సో దాదాపు పొలిటికల్ నేతలను విచారించే పరిస్థితి దాదాపు అయిపోయింది, ఇక దగ్గర పడుతుంది. ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వాలి కాబట్టి, ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి ఇక ఫైనల్ అవుతుంది. మేబీ ఒకరిద్దరు అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈ కేసును తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి, ఫాస్ట్ గా ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి వెళ్తా ఉంది. ముఖ్యంగా అధికారుల మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇందులో తాజాగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరు కూడా వస్తుంది. ఆయన సిఎస్ గా ఉన్నారు. ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ టైంలో ఈయన కూడా దుర్వినియోగం పాల్పడ్డాడని సిట్టు అనుమానిస్తుంది. ఆయన మీద కూడా కొంత నిఘా పెట్టారు. ఒకవేళ వీలైతే ఆయన కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సోమేష్ కుమార్ ను ఈ రకంగా ఇంకొంతమంది ఎవరైనా పెండింగ్ లో ఉన్నవారు, ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు నోటీసులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది
కొంతమంది గైర్హాజరయ్యారు కొన్ని కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల. వాళ్ళను కూడా లాస్ట్ గా ఫైనల్ గా పిలిచి ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ రెడీ అవుతా ఉంది. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.